సబ్స్క్రైబ్ చేయండి. ఒక గ్రామంలో మేఘన అనే 8 ఏళ్ల అమ్మాయి ఉండేది. మేఘన ఇంటి పక్కనే ఒక చిన్న తోట ఉండేది. ఆ తోటలో ఎన్నో పక్షులు, సీతాకోకచిలుకలు, రంగురంగుల పూలు ఉండేవి. మేఘన రోజూ స్కూల్ పూర్తి చేసుకుని తన చిన్న కుక్కపిల్లతో తోటలో ఆడుకునేది. ఒకరోజు మేఘనకు స్కూల్కు సెలవు వచ్చింది. మేఘన ఎంతో సంతోషంతో తన కుక్కపిల్లతో తోటకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దారిలో వెళ్తూ ఇద్దరూ సరదాగా ఆడుకుంటూ ముందుకు నడిచారు. అప్పుడే మేఘన ఒక సీతాకోకచిలుక ముళ్లపొదల్లో చిక్కుకుని ఉన్నదాన్ని చూసింది. అది చూసి మేఘన చాలా బాధపడింది. మేఘనకు ఒక్కసారిగా ఒక మంచి ఆలోచన వచ్చింది. చిన్న కుక్కపిల్ల ముళ్లల్లో ఉన్న ఒక చిన్న కర్రను తీసుకొచ్చింది. ఆ కర్రతో మేఘన సీతాకోకచిలుకను జాగ్రత్తగా కాపాడింది. సీతాకోకచిలుక తన రెక్కలు విప్పి మేఘన చేతిమీద కూర్చుంది. అది చూసి మేఘన ఎంతో సంతోషించింది. కష్టం సమయంలో ఉన్నవారికి సహాయం చేయాలి. దయగల మనసే నిజమైన గొప్పతనం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.